ఉత్తరాంధ్రకి గేట్వే కాబోతున్న భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్టు 1న ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. వేలాది ఉద్యోగాలు, పెట్టుబడులు, అంతర్జాతీయ సర్వీసుల రాకతో వెనుకబడిన ఉత్తరాంధ్రకి భోగాపురం గేమ్ చేంజర్ కాబోతుంది. లేటెస్ట్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ తో రెడీ అవుతున్న భోగాపురం ఎలా ఉండబోతోంది? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరి ప్రారంభానికి సిద్ధమైపోతుంది. అయితే ఈ ఎయిర్పోర్ట్ యొక్క విశేషాలేంటి, అలాగే విశాఖపట్నం నుంచి భోగాపురం చేరుకోవాలంటే కనెక్టివిటీ రోడ్స్ ఏంటి, అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కి చేరుకోవాలంటే ఎంత సమయం పడుతుంది, మరి ఇక్కడ డొమెస్టిక్ ఎయిర్లైన్సెస్ తీసేసి ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి డొమెస్టిక్ ఎయిర్లైన్సెస్ ఎగరనున్న వేళ విశాఖపట్నం నుంచి భోగాపురం జర్నీ చేయాలనంటే ఎలా ఉండబోతుంది, మరి ఇవన్నీ కూడా నేను మీకు ప్రాక్టికల్ గా చూపించబోతున్నాను. ప్రస్తుతం నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నా జర్నీని స్టార్ట్ చేస్తున్నాను. భోగాపురంకి మనం వెళ్లే దారిలో డెవలప్మెంట్స్ ఏంటనేవి ఒకసారి చూసేద్దాం. సుదీర్ఘకాలం నుంచి ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష అయిన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమైంది. ఎగిరే పక్షి ఆకారంలో ఎయిర్పోర్ట్ టెర్మినల్ చేపట్టారు. 2204 ఎకరాల్లో 4590 కోట్లతో జీఎంఆర్ సంస్థ నిర్మిస్తుంది. 3.8 కిలోమీటర్ల రన్వే నిర్మిస్తున్నారు. భారతదేశంలో అత్యంత పొడవైన రన్వేగా తీర్చిదిద్దుతున్నారు. 19 ఎకరాల్లో 3 అంతస్తుల్లో టెర్మినల్ నిర్మాణం జరుగుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కి జర్నీ చేయాలనంటే ముఖ్యంగా హైవే కనెక్టివిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. చెన్నై, కోల్కతా ఇంటర్చేంజ్ ట్రంపేట్ చాలా కీలకం కానుంది. దీంతో పాటు NH5 నుంచి అలాగే NH16 అలాగే ఇతర హైవే రోడ్స్ కనెక్టివిటీస్ అన్నివి బాగా పెంచేందుకు ఇప్పటికే VMRDA ప్రతిపాదనలు, ప్రణాళికలు పూర్తి చేస్తుంది. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణం చేసే లక్ష్యంగా నిర్మిస్తున్నారు. 10 అత్యాధునిక ఏరో బ్రిడ్జిల ఏర్పాటు ద్వారా నేరుగా విమాన ప్రవేశం చేయొచ్చు. ఫేషియల్ టెక్నాలజీని వినియోగించడం, ఇమ్మిగ్రేషన్ వేగంగా పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర కళలు ఉట్టిపడేలా ఎయిర్పోర్టు సువిశాల ప్రాంగణంలో ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నారు. మరోవైపు వర్షం నీటిని కూడా రీసైక్లింగ్ చేసుకునే సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కి అత్యంత వేగంగా చేరుకోవడానికి VMRDA ఆధ్వర్యంలో 7 లైన్స్ అప్రోచ్ రోడ్స్ ని నిర్మిస్తూ ఉన్నారు. అలాగే ఇటు విజయనగరం నుంచి 4 లైన్స్ అప్రోచ్ రోడ్స్ ను కూడా నిర్మిస్తున్నారు. మరోవైపు శ్రీకాకుళం నుంచి చూసుకుంటే కనుక NH16 నుంచి అలాగే NH26 నుంచి కూడా కనెక్టివిటీ రోడ్స్ ని అభివృద్ధి చేస్తున్నారు. అయితే దీంట్లో భాగంగా మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం నేను భోగాపురం ఎయిర్పోర్ట్ పరిధిలో ఉన్నాను. ఇక్కడ రోడ్ నిర్మాణపు పనులని మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తా ఉన్నాము. అయితే వీటి వరకు మనం చూసుకుంటే కనుక ఇప్పటిదాకా VMRDA ఆధ్వర్యంలో విశాఖపట్నం నుంచి ఇక్కడికి భోగాపురంకి చేరుకోవడానికి 7 లైన్ల రహదారి అలాగే కనెక్టివిటీ రోడ్స్ ని అభివృద్ధి చేయడంతో పాటు వయా భీమిలి నుంచి భోగాపురం వరకు కూడా ఇంకా కొన్ని రోడ్స్ కూడా కనెక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. అయితే ఎలక్ట్రికల్ RTC బస్సుల్లో కూడా ఇక్కడికి ప్రయాణికుల్ని వేగంగా చేర్చడానికి, ప్రయాణ సమయాన్ని తగ్గించేదానికి కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా కోల్కతా చెన్నై హైవేకి సంబంధించి ఏదైతే ఇంటర్చేంజ్ ట్రంపేట్ ఉంటుందో అది చాలా కీలకం. ఇక్కడ మనం చూస్తున్నది ప్రస్తుతం అలాంటి రహదారి నిర్మాణమే. ఈ ట్రంపేట్ చేంజ్ అనేది ప్రస్తుతం ఇక్కడ కోల్కతా చెన్నై హైవేస్ లో నిర్మాణం చేస్తున్నారు. అది చాలా కీలకం. అయితే ఇటు విజయనగరం 4 లైన్స్ రోడ్స్ కానీ శ్రీకాకుళం నుంచి NH16, 26 ద్వారా రోడ్ కనెక్టివిటీస్ ని పెంచుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ కి చాలా ఈజీగా జర్నీ చేయడానికి, అంటే ప్రయాణ సమయాన్ని తగ్గించేదానికి రోడ్ కనెక్టివిటీస్ అన్నిటిని కూడా అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా ఆల్మోస్ట్ ఈ రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యి వేగంగా ఈ కనెక్టివిటీస్ అన్నిటిని తీసుకొని భోగాపురంకి చేరుకోవడానికి రోడ్స్ అన్ని కూడా VMRDA ఆధ్వర్యంలో ముఖ్యంగా ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రతిపాదనలు అయ్యే, ప్రణాళికలు అవుతున్నాయి. ఆల్మోస్ట్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతూ ఉన్నాయి. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ఇంకా కొంత సమయం ఉన్న నేపథ్యంలో ఈ రోడ్స్ అన్ని కూడా ఇంకా వేగవంతంగా పూర్తి చేయాలి. ఈ కనెక్టివిటీస్ అన్ని పెరిగితే కానీ భోగాపురంకి అటు విశాఖపట్నం నుంచి కానీ లేకపోతే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ వేగంగా వెళ్ళడానికి సమయం అన్నది ఎక్కువ పడుతుంది అన్నది ప్రధానంగా తెలుస్తుంది. కాబట్టి ఈ రోడ్స్ అన్ని కూడా అందుబాటులోకి వస్తాయి. కనెక్టివిటీ రోడ్స్ అన్ని కూడా ప్రయాణ సమయం తగ్గి భోగాపురం ఎయిర్పోర్ట్ కి చాలా ఈజీగా చేరుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం పనులు చాలా వేగవంతంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి.
ఇక అంతర్జాతీయ విమానాలు ఇక్కడ ల్యాండ్ కాబోతున్నాయి. బోయింగ్ 47 ఫ్లైట్స్, ఎయిర్ బస్ A380 లాంటి అంతర్జాతీయ విమానాలు ఇక్కడి నుంచే రాకపోకలు చేయనున్నారు. మరోవైపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చేసే ఏటీసీ టవర్ నిర్మాణం పూర్తయింది. దీనికి తోడు క్రాస్ ఫైర్ రెస్క్యూ మేనేజ్మెంట్ భవన నిర్మాణం, అలాగే ప్రధాన రన్వేకి అనుబంధంగా అత్యవసర సమయాల్లో వాడేందుకు మరొక టాక్సీ రన్వే కూడా నిర్మిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టుగా నామకరణం చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే CISF బ్యూరో ఆఫ్ ఏవియేషన్ సెక్యూరిటీ కంట్రోల్లోకి వెళ్లింది. ఎయిర్ డ్రోమ్ లైసెన్స్ సర్టిఫికెట్ కూడా కేంద్రం అందజేసింది. భోగపురం ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనం ఎదుట ప్రస్తుతం నేనున్నాను. ఎగిరే పక్షి ఆకారంలో ఈ టెర్మినల్ భవనం నిర్మాణం అనేది 3 అంతస్తుల్లో జరుగుతుంది, 19 ఎకరాల్లో. అయితే భారతదేశంలోనే అత్యంత పొడవైన 3.8 మీటర్స్ రన్వేని కూడా ఈ ఎయిర్పోర్ట్ లో నిర్మిస్తూ ఉన్నారు. ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన రన్వేగా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి అనుబంధంగా టాక్సీ రన్వేని కూడా అత్యవసర సమయాల్లో ల్యాండింగ్ కోసం నిర్మించబోతున్నారు. అయితే మొత్తానికి మనం చూసుకుంటే కనుక విజువల్స్ లో చూడొచ్చు, ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ కి సంబంధించి టెర్మినల్ భవనం పూర్తవుతూ ఉంది. అయితే టెర్మినల్ భవనంలో దాదాపుగా 10 ఏరో బ్రిడ్జెస్ ని ఒకేసారి అత్యంత ఆధునికమైన టెక్నాలజీతో ఇమిగ్రేషన్ పనులన్నీ కూడా పూర్తి చేసుకునేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అలాగే లోపల మొత్తంగా అత్యాధునికమైన టెక్నాలజీ, అలాగే ఇంటీరియర్స్ వరకు చూసుకుంటే కనుక ఉత్తరాంధ్ర కళలు ఉట్టిపడేలాగా ఇంటీరియర్స్ డెకరేషన్ ని డిజైన్ కూడా చేస్తూ ఉన్నారు. మరోవైపు వర్షపు నీటిని రీసైక్లింగ్ చేసే సిస్టమ్ అని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి అంతర్జాతీయ విమానాలు ఇక్కడ ల్యాండ్ కాబోతున్నాయి. బోయింగ్ 47 ఫ్లైట్స్, ఎయిర్ బస్సెస్ A380 లాంటి అంతర్జాతీయ విమానాలు ఇక్కడ ల్యాండ్ అవ్వబోతున్నాయి. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు ఏటీసీ టవర్స్ కూడా నిర్మించారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ టెర్మినల్ భవనంతో దాదాపుగా ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేసేలాగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇది ఒక ఏడాది తర్వాత 1 కోటి మందికి పైగా ప్రయాణికులు వచ్చే విధంగా ఇక్కడ నుంచి రాకపోకలు ఇంటర్నేషనల్ కనెక్టివిటీస్ తో చేసే విధంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. ఫార్మా, మెరైన్ ప్రొడక్ట్స్ కార్గో హబ్ కు శ్రీకారం చుట్టారు. అంతేకాదు ఏవియేషన్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ నిర్మాణం చేస్తున్నారు. విమానయానానికి సంబంధించి అన్ని హంగులు, టెక్నాలజీ ఇక్కడి నుంచి ఆపరేషన్స్ చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఇదంతా జరిగితే వెనుకబడిన ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారుతుంది. ఇప్పటికే తాజ్ గ్రూప్స్ లాంటి స్టార్ హోటల్స్ సంస్థలు క్యూ కడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో హోటల్స్, మాల్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందరూ కూడా చాలా ఆనందంగా, బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ వచ్చింది, ఏ సమస్యలు కూడా లేవని ప్రతి ఒక్కరు కూడా లైసెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మిగిలింది మనం ఇనాగ్రేషన్ చేసుకోవాలి. దానికి కూడా మనకు ముందు నుంచే ఒక ఆలోచన ఉంది. ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు మనం నిర్మించుకున్నది మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దీని తాలూకా ఇనాగ్రేషన్ జరగాలని మనం ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఆలోచన. దానికి సంబంధించి మన ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ లెటర్ కూడా PM గారికి రాశారు. వీలైనంత వరకు ఈ నెలలోనే చేయాలని కూడా మళ్ళీ మేము రిక్వెస్ట్ చేశాం. ఎలాగో లైసెన్స్ కూడా వచ్చింది కాబట్టి ఎక్కడ మనకి ఇబ్బంది లేదు ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి. ప్రస్తుతం ఎయిర్పోర్టుకు చేరుకోవటానికి VMRDA పరిధిలో 7 లైన్ల రహదారి వేస్తున్నారు. మరోవైపు బీచ్ రోడ్ గుండా భోగాపురం చేరుకునేందుకు కోస్టల్ కారిడార్ ని అభివృద్ధి చేయనున్నారు. 6 లైన్ల రహదారి విశాఖ టు భీమిలి వయా భోగాపురం నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణం సమయం సగం తగ్గిపోతుంది. మరోవైపు ఎలక్ట్రికల్ బస్సులను RTC అందుబాటులోకి తెచ్చింది. ట్రయల్ రన్స్ కూడా పూర్తి చేసింది. అటువైపు కోల్కతా, చెన్నై ఇంటర్చేంజ్ ట్రంపెల్ కీలకం కానుంది. ఇక విజయనగరం నుంచి 4 లైన్ల విస్తరణ, శ్రీకాకుళం నుంచి NH16, 26 ద్వారా రోడ్ల కనెక్టివిటీ పెంచుతున్నారు. ఇవన్నీ జరిగితే భోగాపురం వైభవం విశ్వవ్యాప్తం అవుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే కేవలం డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కనెక్టివిటీస్ మాత్రమే కాదు, ఇక్కడ ఏవియేషన్ ఎడ్యుకేషన్ హబ్ గా శ్రీకారం చుడుతున్నారు. అలాగే కార్గోకి సంబంధించి మెరైన్ ప్రొడక్ట్స్ తో పాటు ఇతర కార్గో ఏవైతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించి కూడా కార్గో హబ్ డిజైన్ అనేది జరుగుతుంది. ఇవన్నీ కనుక అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి ముఖ చిత్రం మారుతుంది అనేది సందేహమే లేదు. వీటిలన్నిటితో పాటు ఇంటర్నేషనల్ కనెక్టివిటీస్ కూడా ఇక్కడికి వస్తే టూరిజం పరంగా తాజ్ గ్రూప్స్ లాంటి సంస్థలు ఇక్కడికి వచ్చి తమ సంస్థల్ని నెలకొల్పేదానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తాజ్ గ్రూప్స్ లాంటి హోటల్స్ దీని నిర్మాణ గదుల్ని కూడా ఇక్కడ నిర్మించబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక అటు టూరిజం హబ్ గా, ఇటు ఏవియేషన్ ఎడ్యుకేషన్ హబ్ గా, కార్గో ఇంటర్నేషనల్ కనెక్టివిటీస్ తో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి రెడీ అయిపోతుంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్ తో అనురాధ, HM TV, విశాఖపట్నం.